నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లింగయ్య స్వామి దేవాలయంలో శివస్వాములు మహాపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చివరి ఘట్టమైన స్వామి వారికి నైవేద్యం సమర్పించే సమయంలో ధూపం వేసి నైవేద్యం తీసుకొస్తుండగా ఆలయ ప్రాంగణంలోని చెట్టుకున్న తేనెటీగలు ఒక్కసారిగా స్వాములపైకి భక్తులపై దాడి చేశాయి. వెంటనే తేరుకున్న పలువురు భక్తులు తమ వద్ద అనుకూలంగా ఉన్న దుస్తులను తేనెటీగలు కుట్టకుండా కప్పుకొని సుమారు అరగంటకు పైగా నేలపై పడుకున్నారు. పరిస్థితి కాసేపటికి సద్దుమణిగిన స్వాములు భోజనం చేసే సమయంలో తిరిగి తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 60 మందికి పైగా గాయాలు కాగా 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. తేనెటీగల దాడిలో గాయాల పాలైన శివస్వాములను ఎమ్మెల్యే పర్ణికారెడ్డి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పూజ కార్యక్రమం అయిపోయింది. ఇంకా కొద్దిసేపులో నైవేద్యం తెస్తే మనం మూమెంట్లో అది లోపల వేసి పొగలేకుండా పొగలేపడం వల్ల ప్రతి నెల కలిసి అందరికి వచ్చి బాగా కలిసి ఇష్టంగా కలిసి విపరీతాలకు విపరీతంగా గాయలేదు. ఇక బీచ్ అయినప్పుడు ఎక్కడ వెంటనే వచ్చేసింది. డీజే సౌండ్ వల్ల చాలా విపరీతంగా సౌండ్ పెట్టేసింది. బాగా మళ్ళీ పెట్టడానికి విపరీతంగా సౌండ్ అయినప్పుడు అప్పుడే 2 వేసినాం. అందులోనే నైవేద్యానికి దగ్గరికి పోయినప్పుడు ఇంట్లో వేసి లోబాన వేసినాం. లోబాన వేసి బాగా పొగ వచ్చి వేసినప్పుడు విపరీతంగా వేసినాం. అంతే ఇక అక్కడ ఒక చెట్టుకు 4 పెట్టెలు ఉన్నాయి. అక్కడే చెట్టుకు 4 పెట్టెలు. ఒక్కొక్క చెట్టే బాగా విపరీతంగా ఇంత పెద్దగా ఉన్నాయి. చాలా మంది కష్టాలు అవుతున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి శివస్వాములకు 300 స్వాములు ఉంటారు. అదే పాటు నరులు కూడా